అందరికీ నమస్కారం. మనకి రోడ్ సేఫ్టీలో భాగంగా గత 4 days నుంచి ఎస్పెషల్లీ ఎనిమిది టౌన్ పరిసరాల్లో మొత్తం కూడా ఈ మైనర్ డ్రైవింగ్ మీద కొంచెం స్పెషల్ డ్రైవ్స్ చేపట్టాము. దానిలో భాగంగానే సుమారుగా ప్రతిరోజు 20 నుంచి 30 బైక్ని సీజ్ చేయడం జరుగుతుంది. వాటిని సీజ్ చేయడమే కాకుండా వాటికి మళ్ళీ ఈచరణ మేరకు ఫైన్స్ ఇంపోజ్ చేయడమే, అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆన్లైన్ స్టేషన్ పిలిపించి కౌన్సిలింగ్ చేస్తున్నాము. ఒక 2-3 days మాత్రమే అవకాశం అందరికీ ఇస్తున్నాము అవేర్నెస్లో భాగంగా. ఆ తర్వాత ఖచ్చితంగా కూడా మేము చట్ట ప్రకారం ఏవైతే ఉన్నాయో ఆ విధంగా వాళ్ళ పేరెంట్స్ కానీ లేదా ఆ వెహికల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో మనం వాళ్ళ మీద ఖచ్చితంగా కేసులు నమోదు చేస్తాం. సో దయచేసి నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులందరూ కూడా మీకు ప్రేమ ఉంటే ఆ ప్రేమను మీ మనసులో పెట్టుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. వాళ్ళకి ఆ అతిగారవం చేసి వాళ్ళకి బైకులు కార్లు ఇచ్చి బయటికి పంపిస్తే దానివల్ల ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మీ పిల్లలకి మాత్రమే కాదు వీటి వల్ల కూడా సమస్యలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దయచేసి వాటిని కంట్రోల్ చేసుకోండి. ఇవి మాత్రమే కాకుండా టౌన్లోకి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా మీకు బ్యాంక్ పని కోసం రావచ్చు, రెవెన్యూ పని కోసం రావచ్చు, వేరే షాపింగ్ కోసం రావచ్చు. ఎప్పుడు వచ్చినా సరే మీరు మీ పని చూసుకోవాలన్న ఆతృతలో మీ బైకుల్ని వాహనాలని రోడ్డుకి చాలామందికి అడ్డంగా పెట్టేస్తున్నారు. దానివల్ల ఎంతవరకు బాగా ఇబ్బంది జరుగుతుంది. సో దయచేసి మీరు వచ్చినప్పుడు 1 నిమిషం 6 నిమిషం వెయిట్ చేసి మీ చుట్టుపక్కల గమనించాలంటే ఖచ్చితంగా మీ బండి ఖచ్చితంగా పార్కింగ్ ప్లేస్ దొరుకుతుంది. ఆ పార్కింగ్ ప్లేస్లో పెట్టుకొని ఎవరు కూడా మనకు రోడ్డు పక్కన ఉన్నటువంటి వైట్ లైన్ దాటి బయటకు రాకుండా అందరూ నీట్గా పార్క్ చేసుకుంటే మీకు మాత్రమే కాదు మీతో కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. గట్టిగా మాకు సపోర్ట్ చేసి మంచి అవేర్నెస్ కలిగించగలిగితే దానివల్ల మన టౌన్ బాగా డెవలప్ అవుతుంది. నిజమే, అది కూడా మేము దానికోసమే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అది అంటే మా స్కూల్ టైం ఏదైతే ఉంటాయో మార్నింగ్ 8 నుంచి 9:30 వరకు స్కూల్స్ కాలేజ్ విజిట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈవినింగ్ కూడా 3:30 నుంచి 4:30 వరకు స్కూల్స్ కాలేజ్ని ఫోకస్ చేస్తున్నాం. ఇవాళ మైనర్ డ్రైవింగ్ కూడా 90% పిల్లల్ని పట్టుకురావడం జరిగింది. ఈ స్కూల్స్ కాలేజ్ పిల్లలు కూడా ఈ డ్రైవ్ ఇంకా మేము కంటిన్యూ చేస్తాము. బట్ ఇంకా 2-3 days అయిన తర్వాత ఖచ్చితంగా మేము కేసు కూడా రిజిస్టర్ చేస్తాం. ఎమ్మిందూరు టౌన్ సిఐ శ్రీనివాసులు.